ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలను వెంటేసుకుని వెళ్లి ప్రధానిని కలిశారు. ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్ గా మారిందని, అది ఇవ్వకుండా ఏమిచ్చినా ప్రజల్లో నెలకొన్న అశాంతి చల్లారదని చెప్పారు. ఈ వారంలోనే పరిష్కారం వస్తుందని ప్రధానితో భేటీ అనంతరం చంద్రబాబు చెప్పడం జరిగింది. మరి ప్రత్యేక హోదా ప్రకటన మరేదైనా సాయమా అన్నది తేలాల్సి ఉంది. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. కృష్ణా పుష్కరాలకు కేంద్ర ప్రముఖులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ప్రత్యేక హోదా అంశంపైన ఓ కన్నేశారు. జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎంపీలతో సమావేశమయ్యారు. ఉదయం ఓసారి పార్లమెంట్లో, మరోసారి ఎంపీలతో మంతనాలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని కలిశారు. మోడీతో దాదాపు 45 నిమిషాల భేటీ అయిన ఆయన చంద్రబాబు ప్రత్యేక హోదాపై చర్చించారు. స్టేటస్ మినహా ఏదిచ్చినా ప్రజలు శాంతించరని మోడీకి స్పష్టం చేశామన్నారు బాబు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులు, ఇతర విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కోరినట్టు చెప్పారు చంద్రబాబు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారన్న బాబు ఈ వారంలో పరిష్కారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదు, నేను కూడా ఆలోచిస్తున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన మనం అందరం కలిసి ఏదైతే హామీలు ఇచ్చామో అవి నెరవేరుస్తాం. మిగిలిన విషయాలు కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాం. నేను ఇంత మునుపు కూడా చెప్పాను, నీతి ఆయోగ్ రెఫర్ చేసినప్పుడు కూడా లెటర్ అండ్ స్పిరిట్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పాం. అది నిలబెట్టుకుంటామని వారు చెప్పారు. ఎంపీలు విన్నప్పుడు ఆ విషయం చెప్పారు. కేవీపీ బిల్లు విషయంలో కేంద్రం తీరును చంద్రబాబు తప్పుపట్టారు. ప్రైవేట్ బిల్లు మనీ బిల్లు అని ముందుగా తెలిసిన తీరా చర్చించాక ఓటింగ్కు ఒప్పుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పార్టీలో ఆడుతున్న పొలిటికల్ గేమ్ లో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ రోజు గట్టిగా పట్టే ప్రాబ్లం లేదు. కెన్ దే ఆన్సర్ ఫర్ దట్? ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు మీరు డిస్కషన్ కి? ఎవరిని మోసం చేస్తారంటే కామన్ మ్యాన్ మోసం చేస్తారా మీరు? కాబట్టి వీళ్ళేమంటున్నారు, ఈ బిల్లు ఓడిపోతే మేము రాజీనామా చేయాలి కాబట్టి, మాకు రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి ఎప్పుడు రాజ్యసభ మేము కన్సిడర్ చేయం. ఎవరు కన్సిడర్ చేయలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే లోక్సభలో గెలిచినా, గవర్నమెంట్ ఫామ్ చేసినా మెజారిటీ రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది, 5-6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మెజారిటీ ఒప్పుకుంటాం వీళ్ళు అంటారు. అంటే ఇద్దరు రాజకీయం మన మీద. ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎంపీల్లో కొత్త ఆశలు చిగురించాయి. మరో వారం రోజుల్లో ఏపీకి కేంద్రం నుంచి ఓ ప్రకటన వస్తుందన్న ఆశాభావంతో టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్య నాది, నా బాధ్యత. డెఫినెట్ గా దాని సొల్యూషన్ అతి త్వరలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రకమైన నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, యాక్ట్ ప్రకారం ఏమి చేయాలో అవన్నీ కూడా అతి త్వరగా, ఆలస్యమైన మాట వాస్తవమే కానీ ఇప్పుడు అతి త్వరగా పూర్తి చేస్తామని ఆయన వాదా చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల గురించి కూడా ఎంపీలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ సమస్యను తన సమస్యగా భావిస్తున్నారని ప్రధాని అన్నారని చేసి చెప్పారు. ఆయన చెప్పింది ఒక్క ముక్క చెప్పాడు, నీ ప్రాబ్లం మై ప్రాబ్లం అన్నాడు. సో ఇక మేము అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి లేదు. అతను ఏదో చేయాలనేటువంటిది మనసులో ఉంది. అయితే ఆర్థికంగా చేస్తాడా, నిజంగానే స్పెషల్ స్టేటస్ ఇస్తాడో నాకు తెలియదు. కానీ స్పష్టంగా ఖచ్చితంగా కొంత రాష్ట్రానికి లాభకరంగా ఉండేటువంటి పద్ధతి మాత్రం జరిగి తీరుతుంది. మొత్తానికి రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరిగిన రోజే టీడీపీ ఎంపీలంతా ప్రధాని కలిసి మా పోరాటం మాదే అన్న తరహాలో వ్యవహరించారు. అందరి లక్ష్యం ప్రత్యేక హోదా సాధనే. అయితే అది సాధ్యమవుతుందా, కలగా మిగిలిపోతుందా అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది.